హలో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మేము మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక రహస్య సందేశాన్ని మీకు అందిస్తున్నాము. శనిదేవ్ మీకు చాలా ముఖ్యమైన సందేశాన్ని పంపారు మరియు రాబోయే 5 రోజుల్లో మీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సమయం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఆనందంతో నిండిపోతారు. మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విషయం, మీరు చాలాసార్లు కలలుగన్న కల, కాని ప్రతిసారీ అది నెరవేరకుండానే ఉంది. అది నిజం కాబోతోంది. ఈ సమయం తరచుగా రాదు. కాబట్టి ఈ అవకాశాన్ని అభినందించండి మరియు దానిని జారిపోనివ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మీ విధి సింహంలా గర్జించబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఒంటరిగా చూడండి. అది వెల్లడించే రహస్యాలను మరెవరితోనూ పంచుకోకండి. ఎవరూ లేనప్పుడు మాత్రమే జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు మీ బాధలను అంతం చేసే పెద్ద మార్పు మీ జీవితంలో రాబోతోంది. మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు. మీరు లెక్కలేనన్ని కష్టాలను భరించారు. చాలాసార్లు మీరు విరిగిపోయినట్లు భావించిన పరిస్థితులను ఎదుర్కొన్నారు, కాని మీరు వదులుకోలేదు. మీ బాధను చూసి శని కూడా భావోద్వేగానికి గురయ్యాడు. మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసే సమయాన్ని మీకోసం తీసుకురావాలని ఆయన ఇప్పుడు నిర్ణయించుకున్నాడు. మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేశారు. మీరు ఎల్లప్పుడూ అందరికీ మంచిని కోరుకున్నారు. కాని ప్రతిఫలంగా మీరు కష్టాలను మరియు బాధలను మాత్రమే పొందారు. మీరు ఎవరినీ ఎప్పుడూ బాధపెట్టలేదు. అయినప్పటికీ మీరు జీవితంలో ఎందుకు ఇంత కష్టాన్ని భరించారు? ఈ ప్రశ్న నిరంతరం మీ మనస్సులో మెదులుతుంది. కాని ఇప్పుడు మీ చింతలను వదిలివేయండి, ఎందుకంటే శనిదేవుడు మీకు పంపిన సందేశం మీ జీవితానికి గొప్ప శుభవార్తను కలిగి ఉంది. మీ తెలివితేటలు ఎల్లప్పుడూ పదునైనవి, కాని మీ ప్రియమైనవారి విషయానికి వస్తే మీరు మీ మనసుతో కాకుండా మీ హృదయంతో వ్యవహరిస్తారు. అందుకే మీరు తరచుగా వారి ఆనందం కోసం మిమ్మల్ని బాధపెట్టుకుంటారు. మీ ఈ స్వభావం మీకు పదే పదే ఇబ్బంది కలిగించింది. మీరు చాలా భావోద్వేగానికి గురవుతారు. మీరు ఎవరి బాధను భరించలేరు మరియు వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇది మీ మంచితనం. కాని ఈ మంచితనం తరచుగా మిమ్మల్ని ఏడ్చేస్తుంది. కాని స్నేహితులారా, ఇప్పుడు మీరు ఈ అలవాటును అధిగమించాలి. ప్రతి ఒక్కరి గురించి చాలా భావోద్వేగానికి గురికావడం మీకు హానికరం అని మీరు అర్థం చేసుకోవాలి. మీ మరొక లక్షణం ఏమిటంటే మీరు మీ పనిలో జోక్యాన్ని సహించలేరు. మీరు మీ పని మీరే చేసుకోవడం ఇష్టపడతారు. ఎవరైనా జోక్యం చేసుకుంటే మీకు కోపం వస్తుంది. ఎవరైనా జోక్యం చేసుకుంటే మీరు త్వరగా శత్రువుగా మారుస్తారు. మీరు నమ్మేది సరైనదని నిరూపించడానికి మీరు ఎంతకైనా తెగిస్తారు. అన్యాయాన్ని మీరు సహించలేరు. ఎవరికైనా ఏదైనా తప్పు జరగడాన్ని మీరు సహించలేరు మరియు ఇది మిమ్మల్ని లోపల నుండి అశాంతి కలిగిస్తుంది. కాని మిత్రులారా, ఇప్పుడు మీరు వీటన్నింటినీ అధిగమించాలి, ఎందుకంటే శనిదేవుడు మీ జీవితంలో మార్పును ప్రారంభించాడు. ఇప్పుడు మీ దుఃఖాలన్నీ ముగిసే సమయం ఆసన్నమైంది. మీ అదృష్టం కొత్త శిఖరాలకు చేరుకోబోతోంది మరియు మీరు మీ కృషికి ప్రతిఫలాలను పొందుతారు. ఒకప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ మంచితనం గౌరవించబడుతుంది మరియు మీ జీవితంలో ఆనందకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయాన్ని గౌరవించండి మరియు ఈ మార్పుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి, ఎందుకంటే మీ విధి మారబోతోంది. మిత్రులారా, నేటి ప్రత్యేక వీడియోలో రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఒక ప్రధాన సంఘటన గురించి మేము మీకు చెప్పబోతున్నాము. ఈ సంఘటన చాలా ముఖ్యమైనది. ఇది మీ జీవితాన్ని మాత్రమే కాకుండా మీ మొత్తం కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాని మిత్రులారా, మనం ముందుకు సాగే ముందు నాకు ఒక చిన్న అభ్యర్థన ఉంది. ఈ వీడియోను లైక్ చేయండి మరియు వ్యాఖ్యల విభాగంలో జైమాతా లక్ష్మి, హర్ హర్ మహాదేవ్ లేదా జై శనిదేవ్ అని వ్రాయండి. జై శనిదేవ్ అని వ్రాసే ప్రతి ఒక్కరికీ శనిదేవ్ ప్రత్యేక ఆశీర్వాదాలు కురుస్తాయి మరియు తదుపరిసారి వారి ఇల్లు ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది. భక్తి మరియు విశ్వాసంతో తన పేరును ఉచ్చరించే ఎవరికైనా శనిదేవ్ ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మిత్రులారా,
రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే 5 ప్రధాన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటనలు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి మీ వెన్నుముకలో వణుకు పుట్టిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చుట్టుముట్టిన అన్ని దుఃఖాలు మరియు కష్టాల నుండి మీరు విముక్తి పొందబోతున్నారు. మీ జీవితంలో లేని ఆనందాలు తిరిగి రాబోతున్నాయి. మిత్రులారా, మీరు చాలా ఓపిక చూపించారు మరియు కష్ట సమయాలను భరించారు. కాని దేవుని దయవల్ల మీ జీవిత దిశ పూర్తిగా మారబోతున్న సమయం ఆసన్నమైంది. గత కొన్ని సంవత్సరాలుగా పునరావృతమయ్యే సంక్షోభాల నుండి మిమ్మల్ని ఎవరు రక్షించారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మిత్రులారా, మీ కుటుంబ దేవతలు మరియు పూర్వీకులే ప్రతి అడుగులోనూ మిమ్మల్ని కాపాడుతున్నారు. మీ జీవితంలో చాలాసార్లు ప్రతిదీ ముగిసిపోతుందని అనిపించే పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు. కాని ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఆ సంక్షోభం నుండి బయటకు లాగింది. ఈ శక్తి మీ కుటుంబ దేవతలకు చెందినది. వారు మీ పూర్వీకుల దయతో ఎల్లప్పుడూ మీతో ఉంటారు. మీరు ఎల్లప్పుడూ మీ పూర్వీకులను గౌరవించారు మరియు వారి శ్రద్ధ, ఆచారాలను మరియు ప్రార్థనలను ఎప్పుడూ విస్మరించలేదు. అందుకే మీ కుటుంబ దేవతలు ప్రతి సంక్షోభంలో మీకు తోడుగా నిలిచారు. మరియు ఇప్పుడు వారు మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని పీడిస్తున్న అన్ని కష్టాలు ముగియబోతున్నాయి. మీ విధి పూర్తిగా మారబోతోంది. మీ జాతకంలో శతాబ్దానికి ఒకసారి వచ్చే అరుదైన మహాసంధి ఏర్పడుతోంది. ఈ సంయోగం మీ జీవితాన్ని సమృద్ధిగా సంపద, శ్రేయస్సు మరియు విజయాలతో నింపుతుంది. మీ కష్టాలన్నీ మాయమవుతాయి. మీరు సంవత్సరాలుగా కష్టపడిన విషయాలు, మీరు పగలు మరియు రాత్రి సాధించడానికి కష్టపడిన కలలు నెరవేరబోతున్నాయి. మిత్రులారా, సంవత్సరాలుగా మిమ్మల్ని రక్షిస్తున్న దేవతలు మీ కుటుంబ దేవతలు తప్ప మరెవరో కాదని మీరు తెలుసుకోవడం కూడా ముఖ్యం. వారు మీ పూర్వీకుల దయతో ప్రతి అడుగులోనూ మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీరు వారి ఆరాధనను ఎప్పుడూ విస్మరించలేదు మరియు అందుకే వారు ఇప్పుడు మీ జీవితంలోకి ఆనందం మరియు శ్రేయస్సును తీసుకురాబోతున్నారు. కొన్నిసార్లు మీరు ఊహించని సంక్షోభాలు మీ జీవితంలో అకస్మాత్తుగా కనిపిస్తాయి. కాని ఈ సంక్షోభాల నుండి మిమ్మల్ని రక్షించడానికి మీ కుటుంబ దేవతలు ఎల్లప్పుడూ మీకు తోడుగా నిలిచారు. ఇప్పుడు, మిత్రులారా, మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు సంభవించబోతున్నప్పుడు దానిని జారిపోనివ్వకండి. శనిదేవుడు మీకోసం పంపిన సంకేతాలు మరియు సందేశాలను అర్థం చేసుకోండి మరియు పూర్తి భక్తితో వారిని అనుసరించండి. ఈ సమయం మీకు చాలా శుభప్రదమైనది మరియు ముఖ్యమైనది. రాబోయే 5 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి మరియు మీరు సంవత్సరాలుగా కోరుకునే ప్రతిదాన్ని మీరు పొందుతారు. విశ్వాసాన్ని నిలుపుకోండి మరియు మీ కుటుంబ దేవతల ఆశీర్వాదాలను కోరుతూ ఉండండి. మీ అదృష్టం సింహంలా గర్జించబోతోంది మరియు మీ జీవితంలో ఆనందం యొక్క కొత్త యుగం ప్రారంభం కానుంది. మిత్రులారా, మీ జీవితంలో మీ విధిని పూర్తిగా మార్చే సమయం రాబోతోంది. రాబోయే 5 రోజులు చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడతాయి. ఇప్పటివరకు మీరు మీ కష్టానికి తగిన ఫలాలను చూడలేదు. కాని ఇప్పుడు కాలం మారుతోంది. మీ అదృష్టం పెరగబోతోంది మరియు పురోగతికి మార్గం తెరవబోతోంది. అసంపూర్తిగా ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. సంపద, గౌరవం మరియు ఆనందం మీ జీవితంలోకి ప్రవహించబోతున్నాయి. కాని దీనికోసం మీరు ఒక చిన్న అడుగు వేయాలి. శనివారం ఉదయం లేదా మరేదైనా రోజు మీ వీధిలో నివసించే ఏదైనా కుక్కకు బ్రెడ్ తినిపించండి. ముఖ్యంగా అది నల్ల కుక్క అయితే అది మరింత మెరుగ్గా ఉంటుంది. కాని మీరు నల్ల కుక్కను కనుగొనలేకపోతే మీరు ఏ కుక్కకైనా బ్రెడ్ ఇవ్వవచ్చు. మొదటి రొట్టెను ఆవుకు, రెండవ రొట్టెను కుక్కకు తినిపించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలోని ఏవైనా అడ్డంకులు శనిదేవుని దయతో తొలగిపోతాయి. కొన్ని వారాలపాటు ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా మీ విధిపై పొంచివున్న ఏదైనా దురదృష్టం తొలగిపోతుంది మరియు మీ నిలిచిపోయిన పని మరింత త్వరగా పురోగమించడం ప్రారంభమవుతుంది. మిత్రులారా, రాబోయే 5 రోజుల్లో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చర్చిద్దాం. మొదట,
మీ చుట్టూ కొంతమంది మీ ముందు స్నేహపూర్వకంగా ఉన్నట్లు నటిస్తారు, కాని మీ వెనుక వారు మీ పతనానికి కుట్ర పన్నుతారని అర్థం చేసుకోండి. అవును, మిత్రులారా, అలాంటి వ్యక్తులు మీ పురోగతిని చూసి అసూయపడతారు మరియు మీ మార్గంలో పదే పదే అడ్డంకులు సృష్టిస్తారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఈ వ్యక్తి కర్కాటక రాశి కావచ్చు. మీ జీవితంలో నిరంతరం మీకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నించే మరియు పదే పదే మధురమైన మాటలతో మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నించే ఎవరైనా ఉంటే వారి నిజ స్వభావాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వ్యక్తి మిమ్మల్ని పదే పదే మోసం చేయవచ్చు మరియు మీ పురోగతిని అడ్డుకోవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి మరియు మీ శత్రువులను గుర్తించడానికి ప్రయత్నించండి. ఇంకా రాబోయే 5 రోజుల్లో గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఉంది. ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించి ఇబ్బందులను తీసుకురావచ్చు. ఆ స్త్రీ మిమ్మల్ని నియంత్రించడానికి మరియు మీ జీవితంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. మీరు అపరిచితుడితో సంబంధంలో ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఏదైనా స్త్రీతో అధిక సంభాషణ లేదా ఏదైనా రకమైన సంబంధాన్ని నివారించండి. లేకపోతే అది మీ జీవితానికి గొప్ప ఇబ్బందులను తెస్తుంది. మిత్రులారా, కొన్నిసార్లు జీవితం మనం ఎప్పుడూ ఊహించని పరిస్థితులను అందిస్తుంది, కాని ఈ సమస్యలన్నింటినీ నివారించే మార్గం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా అడుగులు వేస్తే మీ జీవితంలో తలెత్తే ఇబ్బందులను నివారించవచ్చు. ఇప్పుడు మిత్రులారా, శని మీ జీవితంలో తీసుకురాబోతున్న అద్భుతమైన మార్పు గురించి మాట్లాడుకుందాం. మీరు చాలా కాలంగా ఒక పెద్ద వ్యాపారాన్ని ప్లాన్ చేసుకుంటూ లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటే, కాని పదే పదే అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటే అభినందనలు. మీ అసంపూర్ణ పనులన్నీ పూర్తయ్యే సమయం ఆసన్నమైంది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక యాదృచ్ఛికం మీ విధిలో ఏర్పడబోతోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా నాటకీయంగా మెరుగుపడుతుంది. మీరు ఉద్యోగంలో ఉంటే మీ పురోగతి ఖచ్చితంగా ఉంటుంది మరియు మీరు వ్యాపారంలో ఉంటే మీ లాభాలు విపరీతంగా పెరుగుతాయి. మిత్రులారా, మీరు మీ పూర్వీకులను గౌరవించినందున ఇదంతా సాధ్యమవుతుంది. మీరు మీ కుటుంబ దేవతలను పూజించడాన్ని ఎప్పుడూ విస్మరించలేదు. అందుకే మీ కుటుంబ దేవతలు మరియు పూర్వీకులు ప్రతి సంక్షోభంలో మిమ్మల్ని రక్షించారు. సంవత్సరాలుగా మీరు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా మీ కుటుంబ దేవతలు మిమ్మల్ని రక్షించారు. శ్రాద్ధ ఆచారాల సమయంలో మీరు పూర్తి భక్తితో పూజించారు. మీరు మీ పూర్వీకులను గౌరవించారు మరియు వారి కృప ద్వారానే మీ జీవితంలో ఈ పెద్ద మార్పు జరగబోతోంది. కొన్నిసార్లు మనం ఊహించని విధంగా మన జీవితాల్లోకి సంక్షోభాలు అకస్మాత్తుగా వస్తాయి, కాని ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ కుటుంబ దేవతలు ప్రతి ప్రమాదం నుండి మిమ్మల్ని రక్షిస్తున్నారు. మిత్రులారా, మీ జాతకంలో శని స్థానం బలపడటంతో మీరు మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా నాటకీయంగా మెరుగుపడుతుంది. మీ విధి తెరవబోతోంది మరియు అపరమైన ఆనందం మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. మిత్రులారా, ఇప్పుడు శని మీ జీవితంలో ఇంత ముఖ్యమైన మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నందున మీరు చేయాల్సిందల్లా విశ్వాసాన్ని కాపాడుకోవడం మరియు ప్రతి అడుగులోనూ అతని ఆశీర్వాదాలను కోరుకోవడం. రాబోయే 5 రోజులు మీకు అద్భుతంగా నిరూపించబడతాయి. మీ జీవితంలో మీ కష్టానికి పూర్తిగా ప్రతిఫలం లభించే సమయం ఇది. కాబట్టి మిత్రులారా, ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు మీ జీవితంలోకి ఆనందపు వర్షాన్ని స్వాగతించండి. శని దీవెనలతో మీ కష్టాలన్నీ ముగుస్తాయి మరియు మీరు విజయ శిఖరాలకు చేరుకుంటారు. మిత్రులారా, రాబోయే 5 రోజుల్లో శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మీరు ఎంత ఎక్కువ పనిచేస్తే అంత ఎక్కువ బహుమతులు లభిస్తాయి. దేవుని దయతో మీ జీవితాన్ని ఆనందంతో నింపే శుభ సంకేతాలను మీరు పొందుతారు. అవును మిత్రులారా, శనిదేవుని దైవిక దర్శనం మరియు లక్ష్మీదేవి యొక్క అపరిమితమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. ఇంకా గత 5 సంవత్సరాలుగా
మిమ్మల్ని రక్షిస్తున్న మీ కుటుంబ దేవతలు తమ ఆశీర్వాదాలను కురిపిస్తూనే ఉంటారు. వారివల్లే మీరు ఇప్పటివరకు ప్రతి సంక్షోభం నుండి సురక్షితంగా మరియు భద్రంగా ఉన్నారు. మరియు ఇప్పుడు మీ జీవితం పురోగతి మరియు ఆనందంతో నిండిన సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ఈ శుభ సమయంలో మీరు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మేము పదేపదే నివారించమని మీకు సూచించిన తప్పులను పునరావృతం చేయకుండా ఉండండి. మీ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్నవారు మన చెత్త శత్రువులుగా మారతారు. ఇంకా బయటి వ్యక్తితో అనవసరమైన సంబంధాలను ఏర్పరచుకోకుండా ఉండండి. ఈ చిన్న తప్పు మీ జీవితంలోకి పెద్ద సమస్యలను తెస్తుంది. మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే శనిదేవుని దయతో మీ విధి తెరుచుకుంటుంది మరియు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో మీ ప్రతిష్ఠ మరియు కీర్తి విపరీతంగా పెరిగే సమయం వస్తుంది. మీరు ప్రతిచోటా ప్రశంసించబడతారు. మీ పేరు మరియు కీర్తి చాలా దూరం వ్యాపిస్తుంది. మీరు సమాజంలో మీ చర్యల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటారు మరియు మీరు ప్రతిచోటా ప్రశంసించబడతారు. గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారు ఇప్పుడు వారి ప్రశంసలలో స్థిరంగా ఉంటారు. మీరు సామాజిక పనిలో చురుకుగా పాల్గొంటారు మరియు మీ మంచి పనులు ప్రతిచోటా చర్చించబడతాయి. మిత్రులారా, ఈ సమయం మీ జీవితంలో ఒక కొత్త మలుపును సూచిస్తుంది. శనిదేవుని రహస్య సందేశం ఇప్పుడు మీ ముందు ఉంది మరియు మీరు దానిని అర్థం చేసుకుని సరైన దిశలో అడుగులు వేస్తారా లేదా దానిని దాటనివ్వాలా అనేది మీ ఇష్టం. గుర్తుంచుకోండి, శనిదేవుడు న్యాయం యొక్క దేవుడు మరియు సరైన మార్గాన్ని అనుసరించేవారికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాడు. మీరు సరైన అడుగులు వేస్తే మీ జీవితం అన్ని విధాలుగా ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది. శనిదేవుని దయకు ధన్యవాదాలు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మిత్రులారా, ఈ వీడియోలో మేము మీకు ఒక మంచి సలహా మాత్రమే ఇచ్చాము. ఈ రహస్య సందేశాన్ని మీరు అర్థం చేసుకుని మీ జీవితంలో మార్పు తీసుకువస్తారా లేదా విస్మరించాలా అనేది మీ ఇష్టం. గుర్తుంచుకోండి, మీరు ఈరోజు విత్తే విత్తనాలు రేపు అదే ఫలాలను ఇస్తాయి. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు శనిదేవుని ఆశీర్వాదాలను స్వీకరించి మీ జీవితాన్ని ఆనందంతో నింపాల్సిన సమయం ఆసన్నమైంది. మిత్రులారా, మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వ్యాఖ్యల విభాగంలో జై శనిదేవ్ అని రాయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.